నమస్తే ఫ్రెండ్స్. ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ వైవైసి అతను చంద్రబాబు గారి నాయుడు మీద సటైర్ వేశారు. ఆ సటైర్ ఏంటనే చూద్దామండి. అది ఆయన మొన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, ఎవరు ఓవైసీ గారు, ముస్లిం పార్టీకి ఒక అధ్యక్షులు, అతను హైదరాబాద్లో ఉంటారు. అతను గొప్ప దేశభక్తులు కూడా. మొన్న మనకి పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగినప్పుడు అతను చాలా అద్భుతమైన పాత్ర పోషించారు, అందులో మనకి డౌట్ అక్కర్లేదు. అతను చంద్రబాబు గారు నాయుడు గారి మీద ఒక సటైర్ వేశారు. ఏంటంటే, మీరు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, 40 సంవత్సరాలు మీకు రాజకీయ అనుభవం ఉంది, మీకు ఈ మాత్రం తెలియట్లేదా చంద్రబాబు నాయుడు గారు, మీరు లోకేష్ గారికి అన్యాయం చేస్తున్నారు అన్నారు. పైగా ఇంకో మాట అన్నారు, మీరు అన్యాయం ఏ విధంగా చేస్తున్నారంటే, మీరు ఇప్పుడు మీకు ఊపుకున్నప్పుడే, మీకు కొంచెం రాజకీయ చతురత మీరు ఉపయోగిస్తున్నప్పుడే మీరు దిగిపోయి లోకేష్ గారికి మీరు న్యాయం చేయండి, ఆయన్ని సీఎంగా చేయండి, అప్పుడు లోకేష్ గారు మీలాగనే పాతుకుపోయి ఒక అద్భుతమైన తెలివితేటలు వస్తాయి. కానీ మీరేం చేస్తున్నారు, మీరున్నంతకాలమే సీఎం అంటున్నారు. అది లోకేష్ గారికే ప్రమాదం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే అతను ఉన్నాడు, అతను కంపల్సరీ రాజకీయాల్లోకి వస్తారు. మీరు ఒకవేళ మీ ఓపిక అయిపోయి మీ తదనంతరం లోకేష్ గారు రావాలంటే కష్టం. అప్పుడు లోకేష్ గారికి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు. అప్పుడు మీరు కన్న కలలన్నీ కూడా గాలికి పోతాయి. అందుకని మీరు ఉన్నప్పుడే లోకేష్ గారిని సీఎం చేసి మీ తెలివితేటలు, మీ చతురత, మీ యొక్క చాణక్యతను ఉపయోగించి అతన్ని నిలబెట్టండి. లేదా జూనియర్ ఎన్టీఆర్ వస్తారు, అతను వచ్చారంటే లోకేష్ గారికి ప్రమాదం, అది మీకు తెలుసు కదా అని సటైర్ వేశారు. అది అతను దాన్ని ఎలా చెప్పాడంటే, ఆయన మాటల్లో చెబుదాం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సీఎం చేయండి, చేయలేదనుకోండి జూనియర్ ఎన్టీ వస్తారా, జూనియర్ ఎన్టీఆర్ ఏం రారు కదా అనగానే అక్కడ ఆడియన్స్ అందరూ క్లాప్స్, విజిల్స్ కొట్టేశారు. ఏం రా భాయ్, జూనియర్ ఎన్టీ వస్తారా, ఆయన అంత పాపులర్ రా, ఏం వస్తే మాత్రం లోకేష్ గారికి ఏమిరా, లోకేష్ గారు ఏమన్నా ఫిగర్ అవుతారా, లోకేష్ గారికి వచ్చినట్టు ఓకే ఉంది అనగా వాళ్ళు మళ్ళీ కేకలేశారు. ఆహా, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే లోకేష్ గారికి ప్రమాదమా, అందుకే కదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని సీఎం చేయమని చెబుతున్నాం అన్నారు. అంటే అతను దీన్ని బట్టి ఏం చెప్పాలనుకున్నారంటే, మీరు ఉండగానే లోకేష్ గారిని సీఎం చేసి పార్టీలో ఒక క్యాడర్ని ఏర్పరచండి, లేదంటే 10 ఏళ్ళకైనా 15 ఏళ్ళకైనా మీ తదనంతరం టీడీపీ పార్టీ కానీ, టీడీపీ పార్టీకి పోటీగా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు, అతనికి అంత కెపాసిటీ ఉంది, మీరు కన్న కలలన్నీ బూడిద పాలవుతాయి అని చంద్రబాబు నాయుడు గారికి సెటైరికల్గా ఒక మంచి సలహా ఇచ్చారు. కావాలంటే మీరు ఆ వీడియో కూడా చూడండి. ఆయన ఏం మాట్లాడారు, అతను ఉర్దూ హిందీలో రెండు ఉర్దూ హిందీలో మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి. నమస్కారం, జై ఆంధ్రప్రదేశ్. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. नमस्ते। नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा। अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम, आता क्या उन्हें, आता क्या नहीं, न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए। अरे उसका तो देख लेते, कितना तुम करेंगे, तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है, बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया। मेरे भाई, सच्चाई